సార్, మేడం సినిమా చూస్తున్నంతసేపు అందులోని యోగిబాబు ఇచ్చే రియాక్షన్స్ నా ఎక్స్పీరియన్స్ కూడా. చేయట్లేదు. రేయ్ ఏంటిది మాకేంటిది అంటున్నాను. మూవీ ప్రైమ్ వీడియో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ డీసెంట్. సినిమా నాకైతే నచ్చలేదు. రామ్ కామ్ ఎలా ఉంటదా అని చూస్తే 5-10 నిమిషాల సేమ్ ఆర్గ్యుమెంట్ సీన్ 20 సార్లు పెట్టి నీరసం తెప్పించారు. చాలా బోర్ కొట్టింది మూవీ. ఓన్లీ రిలీఫ్ యోగిబాబు రియాక్షన్స్ అండ్ ఆకాశ వీరం చేసే ఫుడ్ ఐటమ్స్. ఏదో 10-20 బతుకు జట్కా బండి ఎపిసోడ్లను చూసినట్టుంది. రగ్గుడ్ లవ్ స్టోరీ కాస్త డ్రాగీ ల్యాగ్ మ్యాక్స్ బోరింగ్ రాడ్ లవ్ స్టోరీలో ఉంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే పాత అరిగిపోయిన క్యాసెట్ లాంటిది ఇది. పాత పాటలు వింటుంటే కాలం ఆగిపోయినట్టుందిరా. ఆగిపోయింది కాలం కాదు ఫీలింగ్. ఓర్ని. అది. ఇదేంటయ్యా బోకు బోకుని బ్రేక్ కొడుతుంది. దీన్ని అమ్మిన మాట నాకు ఇప్పుడు దొరకాలి. ఆకాశ వీరుడు అండ్ రాణి యొక్క ప్రేమ గొడవలు చుట్టూ ఉంటుంది మూవీ. 5 నిమిషాల ప్రేమ 5 నిమిషాల గొడవ. అదే 2 అవర్స్ ఎలా సాగదీశారనేది ఉంటుంది. అఫ్ కోర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ప్రేమ కోపం గొడవలు రిపిటేటివ్గానే అవుతూనే ఉంటాయి అనుకోండి. అదే చూపించామని వాళ్ళు అనుకోవచ్చు. బట్ నాకైతే చిరాకు వచ్చింది. ఒక రోజు స్కూల్కి వెళ్తాడు, ఇంటికి వస్తాడు, మధ్యలో టీచర్తో దెబ్బలు ఫ్రెండ్స్తో జలసాలు. సో వాట్, అది అందరికీ అంతేగా. దాన్ని నేనేం చేసుకోను. అంత ఫ్లాట్ రొటీన్ ప్రిడిక్టబుల్ లైఫ్ని అంతే బోరింగ్గా చూపిస్తే ఇంకేముంటుంది. సినిమాలో వాళ్ళంతా అరుస్తూ ఉంటారు. అరుపులే అరుపులు. వాళ్ళ అరుపుల దెబ్బకి నేను అరిశాను ఏంటి టార్చర్ అని. నాకు తెలిసి ఇంత రిపిటేటివ్ స్టోరీ టెల్లింగ్ ఇదే అనుకుంటా. సేమ్ థింగ్ చూసి చూసి అలా బాడీ పడిపోతూ ఉంటుంది. వెంటనే ఎవరొకరు అరుస్తారు, ఉలిక్కిబడి లేవటం. 2 అవర్స్ ఇదే పంచాయతీ. అరుచుకోవటం అరవటం అనేది ఒక జబ్బులాగా ఉంటుంది ఇందులో. అరవడానికి ఏ రీజన్సే ఉండవు. క్యారెక్టర్స్ అరుస్తూ ఉంటాయి. అరవాలి అరవాలి పడుకున్నోని లేపాలి అంతే. డైరెక్టర్ పాండిరాజ్ ఇది కావాలనే పెట్టినట్టుంది. యోగి బాబు వచ్చినప్పుడే నా ఎక్స్పీరియన్స్ కొంత హమ్మయ్య అనిపించింది. యోగి వచ్చి ఏదో ఒకటి మాట్లాడడం ఈ సినిమాలోని ఏకైక బెస్ట్ థింగ్. ఇక రెస్ట్ అంతా రాడ్డే. పర్ఫార్మెన్సెస్ వైస్ సేతుపతి బాగా చేశారు. నిత్యమేనన్ ఓకే ఓకే. నాకెందుకో సిట్ కాలేదు అనిపించారు ఆమె. రిమైనింగ్ ఆల్ డీసెంట్ ఉన్నంతలో బాగా చేశారు. సాంగ్స్ ఎక్కలేదు. ఆ ఫైట్స్ కూడా వాళ్ళ ప్రేమ గొడవల్లానే చాలా రిపిటేటివ్ అయిపోయి జస్ట్ రన్ టైమ్ కోసం తీసిన సినిమా ఇది. అంతకు మించి ఏం లేదు. ఫైనల్లీ నాకైతే ఏం బాలేదు మూవీ. చిరాకేసింది. మీ ఇష్టమేగా. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ప్రైమ్ వీడియో. చూసాక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.